అండి అందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకైతే రైతు భరోసాకు సంబంధించిన రైతు బంధుకు సంబంధించిన ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఇవ్వబోతున్న డబ్బులు అనేది ఏ తారీఖు నుంచి ఇస్తున్నారు అనే విషయంపై కీలక న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఆ విషయం అనేది మనం క్షుణ్ణంగా ఈ వీడియోని అయితే చూద్దాం. ఖచ్చితంగా అయితే వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేందుకైతే ప్రయత్నించండి. ఈ వీడియోలో మీ డౌట్స్ అన్ని క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన ఒకటో విడత, రెండో విడతలో కూడా ఇంకా డబ్బు రుణమాఫీ కాని వాళ్ళకు ఆ డబ్బులు అనేవి ఏ విధంగా రుణమాఫీ చేస్తారో మరియు మీ అకౌంట్లోకి రైతన్నల ఖాతాలోకి ఒకటో విడత, రెండో విడత, మూడో విడతలో కాని వాళ్ళకు కూడా ఈ మూడో విడతలో చేస్తారా లేదా అన్న దానిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం అయితే తీసుకుందని అయితే తెలుస్తుంది. సో దీనిపైన కూడా క్షుణ్ణంగా మనమైతే న్యూస్లోనైతే వీడియోని అయితే తెలుసుకుందామండి. వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూసినవారంటే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే మన ఛానల్లో ఖచ్చితంగా పెడతాను. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిన్ననైతే మనకైతే స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే ఇచ్చిన మాట ప్రకారం జెండా ఎగురవేసి దాని తర్వాత రుణమాఫీకి సంబంధించిన మూడో విడత డబ్బులు అనేవి విడుదల చేయడం అయితే జరిగింది. సో నిన్న మధ్యాహ్నం 3 గంటలకి మనకైతే 15వ తారీఖు నాడు నిన్న రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులను అనేవి విడుదల చేయడం అయితే జరిగింది. సో ఆ డబ్బులను బ్యాంకులకు పంపిన తర్వాత మనకైతే బ్యాంకు నుంచి ఎవరెవరైతే రైతన్నలు ఉన్నారో మూడో విడతలకు సంబంధించిన 2,00,000 రుణాలు తీసుకొని సో అర్హులై ఉన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి అన్ని ఊర్లలో వారికి అర్హులై ఉన్న రైతులకి 2,00,000 రుణాలు తీసుకొని సో వారికి ఈరోజు మధ్యాహ్నం వరకైతే 12 గంటల వరకు ఈ డబ్బులను అనేవి జమ చేస్తామని అయితే వారి ఖాతాలో రుణాలు తీసుకున్న వారి ఖాతాల్లో ఈ డబ్బుని జమ చేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగింది. సో అదేవిధంగా మనకైతే మంత్రి తుమ్మల గారు మాట్లాడుతూ ఇంకెవరికైతే ఒకటో విడత, రెండో విడతలో కూడా రుణమాఫీ కాలేదో సో వారికి కూడా చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. చిన్న చిన్న మిస్టేక్స్ ద్వారా, చిన్న చిన్న విపత్తుల ద్వారానైతే ఆ డబ్బులను ఆపివేయడం అయితే జరిగింది. సో తిరిగి అది అకౌంట్లోకి అయితే రావడానికైతే ఇంకొక 2 రోజులలో మూడో విడతలో అది ఇది కలుపుకొని ఒకటో విడత, రెండో విడత ఇవి రాని వాళ్ళకు కూడా ఈ మూడో విడతల అన్నీ కలిపి డబ్బులను అనేవి 1,00,000 రుణాలు తీసుకున్న వారికి, 1,50,000 రుణాలు తీసుకున్న వారికి, 2,00,000 రుణాలు తీసుకున్న వారికి మనకైతే ఈ రోజు నుంచి అయితే 12 గంటల నుంచి అయితే రైతన్నల ఖాతాలోకి జమ చేస్తామని అయితే మంత్రి తుమ్మల గారు మాట్లాడుతూ అయితే ఈ న్యూస్ అయితే వెల్లడించడం అయితే జరిగింది. సో అలాగే మనమైతే న్యూస్ ప్రకారం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో మంత్రి తుమ్మల గారు మాట్లాడుతూ సో రేపు ఖాతాలోకి 2,00,000 వరకు రుణమాఫీ డబ్బులు అయితే పంపిస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించిన న్యూస్ ఇది ఏంటంటే మనకైతే నిన్ననైతే న్యూస్ అయితే రావడం అయితే జరిగింది సాయంత్రం 6 గంటలకు. సో ఈరోజు అంటే నిన్న చెప్తూ వాళ్ళు ఈరోజు మాట్లాడుతూ అంటే ఈరోజు రైతుల ఖాతాలో రుణమాఫీ డబ్బులు రూపాయలు 2,00,000 జమ అవుతాయని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా అన్నారు. సో ఆగస్టు 15 నాటికి మాఫీ చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నామని వేరే సభలో ఆయన చెప్పడం అయితే జరిగింది. కాగా మూడో విడతలో 14.4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయనున్నారు. సో చూశారు కదా, మూడో విడతలో ఖచ్చితంగా 14 లక్షల రైతన్నలకైతే రుణమాఫీ చేయనున్నారు అనేది చెప్పడం అయితే జరిగింది. సో ఇప్పటికే 2 విడతల్లో 1,50,000 వరకు మాఫీ చేసిన సంగతి తెలిసిందే. సో ఈరోజు గంటలు 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు రుణమాఫీ కానుంది. సో ఈరోజు కూడా మనకైతే రెండో విడతకు సంబంధించిన 1,50,000 నుంచి మొదలుకొని మూడో విడతకు సంబంధించిన 2,00,000 రుణాలు తీసుకున్న వారికి మంత్రి తుమ్మల గారు ఖచ్చితంగా ఏమాత్రం భయపడకుండా అని చెప్పి మనకైతే ఇప్పటివరకు రుణమాఫీ కాని వాళ్ళకు కూడా ఈరోజు మనకైతే ఈ రుణమాఫీ డబ్బులను అనేవి బ్యాంకు ఖాతాల ద్వారా నుంచి మనకైతే రైతన్నల ఖాతాదారులకైతే మీ మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్న వారికి ప్రతి ఒక్క అర్హులై ఉన్న రైతన్నల ఖాతాలోకి ఈ రుణమాఫీ డబ్బులు అనేవి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అదేవిధంగా మనకైతే రైతు భరోసాకు సంబంధించిన ఎకరం చొప్పున 7,500 రూపాయలకు సంబంధించిన న్యూస్ కూడా నిన్ననైతే రావడం అయితే జరిగింది. సో అదేంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వానాకాలం సీజన్కి సంబంధించిన పెట్టుబడుల సాయం కింద ఇవ్వబోతున్న 7,500 రూపాయలు గత కాలంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు సో మనకైతే
జూలై నెలలోనే జూన్ నెలలోనే వానాకాల పెట్టుబడుల కింద సాయం కింద డబ్బులనైతే జమ చేయడం అయితే జరిగింది. సో కానీ ఇప్పటివరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేయడంతో రైతు భరోసాకి వెనుకంజ వేయినట్లయితే తెలియజేస్తుందని అయితే న్యూస్‌లో అయితే రావడం అయితే జరిగింది. సో రైతు భరోసాకు సంబంధించిన ప్రతిపక్ష నేతలు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా అడగడం అయితే జరుగుతుంది. మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవట్లేదని. సో దీనిపైన కూడా ప్రక్రియనైతే నిన్ననైతే చాలా అయిందని అయితే చెప్పుకోవచ్చు. సో నిన్న స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అదేవిధంగా జెండా ఎగరేసిన తర్వాత మనకైతే రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల కోసం కూడా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున జమ చేస్తామని ఇచ్చిన మాట మేనిఫెస్టో ప్రకారం 7,500 రూపాయలకు సంబంధించిన ఆ ఖాతాలు కూడా ఓపెన్ చేయడం అయితే జరిగింది. సో నేరుగా అవి బ్యాంక్ ఖాతాలోకి వెళ్ళి ఎవరైతే అర్హులై ఉన్నారో ఎటువంటి బ్యాంకు మిస్టేకులు, ఎటువంటి పాస్‌బుక్ పట్టా మిస్టేకులు, ఎవరైతే పంట భూమి పండించుకుంటూ ఉన్నారో అర్హులై ఉన్న రైతులు నిజాయితీగా ఎవరైతే ఉన్నారో సో వారందరి ఖాతాలో మనకైతే ఈ రోజు నుంచి అయితే రైతు భరోసాకు సంబంధించిన డబ్బులు అనేవి జమ చేస్తున్నారని అయితే రావడం అయితే జరిగింది. కానీ ఇంకెవరికైతే డబ్బులు అనేవి రైతన్నల ఖాతాలో ఇప్పటివరకు రైతు భరోసాకు సంబంధించిన, రైతు బంధుకు సంబంధించిన డబ్బులు అనేవి పడలేవు. సో ఖచ్చితంగానైతే రానున్న 2-3 రోజులలోనైతే ఈ డబ్బులనేవి మెల్లిమెల్లిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి ఈ డబ్బులను అనేవి జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో అలాగే మనకైతే ఇంకెవరైతే రైతన్నులు ఉన్నారో వారి ఖాతాలు అనేది ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలని ఎన్‌పీసీఐ అంటే నేషనల్ పేమెంట్ దాని గురించి అయితే మనమైతే ఎన్‌పీసీఐ లింక్ సంబంధించిన మీ బ్యాంకు ఖాతాకి ఖచ్చితంగా ఎన్‌పీసీఐ లింక్ చేయించుకోవాలని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఎటువంటి పేమెంట్లు ఉన్నా దాంతో ద్వారానైతే మీరైతే తెలుసుకోవచ్చు. సో దాని తర్వాత ఆధార్ కార్డు మరియు ఫోన్ నంబర్ మీ బ్యాంక్ ఖాతాకి, పాన్ కార్డ్‌కి మరియు ఎన్‌పీసీఐ లింక్ చేయించుకోవాలని అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది. సో ఇటువంటి రైతు భరోసాకు సంబంధించిన, రైతు బంధుకు సంబంధించిన, రుణమాఫీ సంబంధించిన, అన్నదాత సుఖీభావ సంబంధించిన ప్రతి అప్డేట్‌కి ఈ లింక్ అనేది మనకైతే ఉపయోగపడుతుంది. సో ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్‌ని అప్డేట్ చేయించుకోండి అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఖచ్చితంగా ఈ 3-4 రోజులలో అయితే ఖచ్చితంగా రుణమాఫీ డబ్బులు మూడో విడత కూడా రైతన్నల ఖాతాలో 1,50,000 నుంచి మొదలుకొని 2,00,000 రూపాయలు రుణమాఫీ కానుందని అయితే చెప్పడం అయితే జరిగింది మంత్రి తుమ్మల గారు. అలాగే రైతు భరోసాకు సంబంధించిన 7,500 రూపాయలు కూడా జమ చేస్తున్నామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో దీనిపైన అయితే మనకైతే ప్రతి అప్డేట్ వచ్చినా, ఎటువంటి అప్డేట్ వచ్చినా నిమిషంకి మనమైతే మన ఛానల్ అందిస్తాను. ఖచ్చితంగా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఖచ్చితంగా వీడియోని అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.